హలో గాయస్, ఆల్రెడీ చూసిరు వాళ్ళు. వెల్కమ్ టు వైబ్ విత్ హైదరాబాదీస్. ఇది డే 2 వ్లాగ్ అన్నమాట. డే 2 ఏమైందంటే పూజ చేయించేటోళ్ళు ఎవ్వరు లేరు. సో మేమే కూర్చున్నాం. ఇన్ఫాక్ట్ 12 అయిపోయింది. డే 3 కిందకి వస్తుంది. అవసరమే మైక్ మర్చిపోయినా. సో అందుకే పూజ అయితే ఏం తీయలే, ఎందుకంటే అసలు పూజ చేయించేటోళ్ళు ఎవ్వరు లేరు. మేమే కూర్చున్నాం. ఒట్టి నేను, మహేషాడు, టింకు, తన్మయ్ మేము కూర్చున్నాం. తెలుసు ఎందుకు తెలియదురా? స్టార్ట్ ఓకే, అన్సిన్ లవర్ అంట మన ఐడి చెప్తాడు వాడు, ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఇగో ఇట్లా అయిపోయింది. ప్రసాదాలు తీసేంత టైం గిట్ట లేకుండే, అసలు ఆగమం అయిపోయింది. మర్చిపోయినా ఫస్ట్ బ్లాగ్ తీసి అది గిట్ట పాయింట్. ఫ్యామిలీస్ లేకపోతే మేమే కూర్చుంటాం అనమాట. అప్పుడు ప్రసాదాలు ఎవరైనా ఆంటీ వాళ్ళు చేస్తారు, లేకపోతే మేమే బయట నుంచి జిలేబీ చేస్తా అంటే వద్దు అన్నారు. జిలేబీ మంచిగా అరే అప్పటికే లేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీ అందరికి ఒక చూపిస్తా. నైట్ పడుకునేటప్పుడు మేము ఏం చేస్తాం తెలుసా? ఇట్లుంటది షెడ్ ఖాళీగా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇట్లా అందరు వెళ్ళిపోగానే అది ఎతుకుతాం, ఎవరెవరికి ఏమేమి దొరుకుతాయో. మహేష్ నీకోసం మీరు అది పెట్టిన యాక్చువల్ గా ఇందాకనే తీద్దాంలే. తీరా అది ఈ తీయడం అంటే ఎంత మందికి ఇష్టం కదా. మేము కుక్కలేక, ఎందుకంటే ప్రసాదాలైనా సరే మేము మామూలుగా అందరికి పంచాలి కదా. ఇదైతే నువ్వు ఏం చేసినా ఒక స్పూనే పోయాలి ఖచ్చితంగా. సో ఆబ్వియస్ ఒక స్పూన్ పెట్టి మేమే కలుపుతాం. అది గిన్నె కలుపుతాం, ఇంత గిన్నె. ఇంకో స్పూన్ కావాలంటే 500 రూపాయలు. ఒకటే స్పూన్ వస్తాం, ఇంత గిన్నె కలుపుతాం. మొత్తం మాగే నైట్ తీర్థం పంచామృతం ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పిచ్చి కొట్టుడు కొడతా. గుడ్ నైట్ అంటే అసలు ఇంపాసిబుల్ అది, నైట్ పడుకోవడం. నీకు కాలేజ్ ఉండని ఏమైనా ఉండని. ఇప్పుడు ఏందిగా దొరికినాయి మనకు కావాల్సినవి. ఇట్లా దాచి పెడతాం అన్నమాట ఫ్రూట్. చలో దాచిపెట్టింది చలో కుక్కల్లా కిగబడండి అందరూ. టింకు రేపు నీకు నిద్ర, ఇప్పుడు మంచిగా నువ్వు నిద్ర పోవాలంటే జాంకాయ ఇప్పుడు ఇయ్యాల్సిందే ఇప్పుడు మాకు, లేకపోతే నిద్ర కాదు కదా. నువ్వు పొద్దున స్కూల్ కాలేజ్ స్కూల్ కాదు, ఇది పట్టుకో. జామకాయ కోసం కొట్టుకుంటారు వాళ్ళు. అరే మహేష్, ఈ వీడియో మన గల్లీ వాళ్ళు చూసిరనుకో, రేపటి నుంచి పూజలకు ఎవరు ఏం లేరురా, మనమే తింటున్నాం మన అన్ని. ఇట్స్ కాల్ తీర్థం పంచామృతం. మస్తు ఫ్రూట్లు తినొచ్చు అసలు. మండపంలో అనుకుంటే రోజు మనవే దేవుని పేరు చెప్పి తినేసుడే. ఎందుకంటే దేవుడు ఎట్లాగో ఏం తిన్నాడు, అందరికి తెలుసు. దేవుని పేరు చెప్పి మేమే తింటాం. అది దేవుడు తింటాడు కానీ తెలియదు మీ ఎవరికి. నువ్వు తింటావు అందరూ అనుకున్నాక రాత్రి. బాబీ అంటే డే 2 ఇంకా లైట్ తీసుకోరు, పూజ లేదని బాధపడకండి. ఏదో ఒక డే 2 వ్లాగ్ మాకు గుర్తుండాలి. యాక్చువల్ మీకు ఒక విషయం చెప్పాలా, నేను ఈ వ్లాగ్ లో చేస్తున్నా కదా వినాయక చవితి పర్టికులర్ గా, ఇది మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా ఫోన్ లో స్టోరేజ్ ఎక్కువైతుంది ఇంత పెద్ద వ్లాగులు పెట్టాలంటే. అదే యూట్యూబ్ లేసి పెట్టేసినాం అనుకో ఎప్పటికాడ ఉంటాయి. మా ఫోన్ లోకి వెళ్ళి డిలీట్ చేసి వచ్చి ఇవన్నీ. సో మా వినాయక చవితి ఎవ్రీ ఇయర్ 11 days మాకు గుర్తుండాలి కాబట్టి యూట్యూబ్ లో సేవ్ చేస్తున్నా నా వీడియోలు. సో సేవ్ చేయడం కోసం మా ఫోన్ లో స్టోరేజ్ అయిపోయినా, అందుకే యూట్యూబ్ లో స్టోర్ చేస్తున్నాం మావి. దట్ ఈస్ ద థింగ్. ఓకే, ఇగో చందాలు లెక్క పెడుతుండు, తిండిపోతాడు. వేస్ట్ లో ఇదంతా క్లీన్ చేసింది పండుకున్నప్పుడు. మర్చిపోయినా, మీకు రూల్స్ తెలియదు కదా. మండపంలో వండుకునేటోళ్ళు ఏం చేయాలనుకో, నువ్వు ఒక రోజు ఇది మొత్తం క్లీన్ చేయాలి ఖచ్చితంగా.
హీరో 2 రోజులు నేను క్లీన్ చేస్తా ఏయ్ అవన్నీ చెప్పదు గమన అది ఇంకో నేనిట మీ స్టేజ్ నుంచి వచ్చిన అట్లా నన్ను తుడిపించి ఇప్పుడు నేను కొంచెం పెద్దని ఇప్పుడు మీరు తుడవాలి రేపు నువ్వు నీ కింద బచ్చ గ్యాంగ్ తుడిపించి చెప్పాలంటే మా అన్న ఎట్లా చెప్తుంది తెలుసా, నెక్స్ట్ ఇయర్ అన్న రిటైర్మెంట్ తీసుకొని ఇక ఏ పని చేయడు అన్ని మాకే చెప్తాడు, అట్లా చేస్తుండ అన్న. వేసుకుంటున్నా అని చెప్పి. కానీ ఎంత బాగుంది అమ్మ వినాయకుడు మెంటల్ అనిపిస్తుందిరా నిజంగా. సెలక్షన్ తెలుసా. అరే సారీ మర్చిపోయినా, ఈ వినాయకుడు వెనకాల ఒక స్టోరీ ఉంది. వినాయకుడిని మొత్తం కొనేసినాం, వినాయకుడిని చూపించుకుంటూనే మాట్లాడదాం ఎట్లా. వినాయకుడిని కొనేసినాం యాక్చువల్గా, ఒక వినాయకుడిని సెలెక్ట్ చేసి మొత్తం ఇక పైసలు ఇట్లా ఇచ్చే టైంలో మహేశ్వర్ మాకు పక్క షెడ్లకు తీసుకుపోయిండు. ఏమని అన్న ఒకసారి ఆడ ట్రై చేద్దాం రా అన్న అని. ఈ వినాయకుడు ఆల్రెడీ చూసినాం కానీ అది ఎక్కువ కాస్ట్ ఉంటుందని మేము కనీసం అడగలే అనమాట. వీడు అన్న ట్రై చేద్దామన్న ఫస్ట్ అని పోయి ప్రైస్ గెలిచాము. లాస్ట్ మినిట్ ఇట్లా ఆ షెడ్లో కట్టాల్సిన పైసలు ఈ షెడ్లో కట్టి తీసుకొచ్చేసినాం ఈ వినాయకుడిని. ప్రైస్ గెలిచాము. That is nice. అది సో ఇది నార్మల్గా అయితే ఎక్కువ రేటు ఉంటాయి హైదరాబాద్లో. నార్మల్ అయితే ఇది 25,000, మేమైతే 12Kకి తెచ్చినాం. 12,000 Nice. టింక్ వాళ్ళు ఇప్పించారు ఈసారి వినాయకుడిని. కానీ ప్రసాదం పెట్టలే. పెట్టినా ఏం పెట్టినా శనగలు Day 3లో వెళ్దాం. మాకు రాలే. ఏదో ఒక బ్లాగ్ అయితే ఇస్తాయి 11 days. అది పూజదో ప్రసాదం ఏదో ఒకటి ఇప్పుడే చెప్తున్నా. బాయ్ Love you. బాయ్ గైస్. Love you. బాయ్.